హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. నిన్న మజాకా టీజర్ ఈవెంట్ లాంచ్లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ తను ఏమన్నారో చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరి నుంచి కొంచెం మనం యూట్యూబ్కి కొత్త అనమాట. కొంచెం ఈ వీడియో చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయరా మర్చిపోకుండా. 1000 సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. సార్, మీరు పెద్ద మనిషి, సొసైటీలో మీకంటూ ఒక పేరుంది. మంచి మంచి మూవీసే తీశారు మీరు. నేను లోకల్లో సినిమా చూపిస్తామమ్మ, హలో ఊరు ప్రేమ కోసమే, ధమాకా, ఇలా మంచి మంచి మూవీలు తీశారు. అలాంటిది మీరు ఒక పెద్ద స్టేజ్ మీద ఒక హీరోయిన్ని అలా అనటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను నేనైతే. తప్పు సార్. అంటే మీరు స్టేజ్ వెనకాల వచ్చేసి మీరు ఏమన్నా చెప్పండి. ఐ మీన్, సినిమాకి మీ సరిపోరు, కొంచెం పెరగాలి, కొంచెం తగ్గాలి, అది 4 గోడల మధ్య ఓకే. కానీ ఇంత పెద్ద స్టేజ్ మీద మీకు అలాంటి స్టేట్మెంట్స్ చేయటం అనేది రాంగ్ అని నా ఒపీనియన్. ఇదనే కాదు, ఇదే ఈవెంట్లో యాంకర్ ఉంటారు, తనతో కూడా ఒక చిన్న డైలాగ్ లాగా, ఒక చిన్న మాటలాగా ఒకటి అంటారు. అందరూ పట్టించుకోలేదు, అది కూడా నాకు నచ్చలేదు. అది కూడా చూడటం ఒకసారి. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగుంది. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది, ఓపెనింగ్ బాగుందయా. ఇదే కాక అల్లు అర్జున్ కూడా ఇమిటేట్ చేశారు మీరు. అసలుకే ఆయన ఆ ఇన్సిడెంట్లో అలా జరిగినందుకు చాలా బాధపడుతున్నారు. ఆయన ఏదో ఆ ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి ఏదో అలా వాటర్ బాటిల్ అడుగుతారు. మీరు దాన్ని ఇమిటేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది, అది ఈ సిచ్యువేషన్లో ఆ యాక్టర్ అంత బాధపడుతున్నాడు. మీరు ఈ టైంలో ఇమిటేట్ చేయటం అనేది ఎంత కరెక్ట్ అనేది ఇంకా మీకే తెలియాలి. అది ఆ తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు వాటరమ్మా, పేరు రీతు వర్మ, కరెక్ట్ కదా? ఎస్. ఇది మన డైరెక్టర్ సార్కి కొత్త ఏం కాదు. గతంలో కూడా ఒక చౌర్యపాఠం అనే మూవీ టీజర్ లాంచ్లో హీరోయిన్ పాయల్ మీద కూడా కొన్ని కమెంట్ చేశారు. అది కొంచెం కాంట్రవర్షియల్ అయింది. అది కూడా చూడండి ఒకసారి. తెలుగు బాగా మాట్లాడుతుంది, షీ నోస్ వెరీ వెల్. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలే. నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా, ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. ఇవ్వట్లా, ఏందో అర్థం కాదు. మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ, ఆయన ఇవ్వట్లే. ఇదిగో చూసారు, టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్ అంట. ఎవడైనా నమ్ముతాడా? మీకు ఎవరైనా ఇలాంటి హగ్గులు ఇచ్చారు? ఇస్తే ఎలాగ ఉండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. కానీ ఇవ్వదే ఇప్పటికే. బట్ ఈ మూవీ మజాకా టీజర్ ఈవెంట్ లాంచ్ తర్వాత మాత్రం ఆయన చేసిన కమెంట్స్ తర్వాత పబ్లిక్ అయితే అస్సలు హ్యాపీగా లేరు. అసలు ఆయన ఏంటి, ఆయన ఏజ్ ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నారని ట్విట్టర్లో, సోషల్ మీడియాలో గట్టిగానే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలానే మన మహిళా సంఘాలు కూడా ఆయనకు ఒక నోటీస్ పంపారంట. దాని తర్వాత ఆయన ఇలా ఒక అపాలజీ వీడియో రిలీజ్ చేశారు. ఎందుకు సార్ అలా కామెంట్స్ చేయటం ఎందుకు? ఇప్పుడు ఇలా అపాలజీ ఇవ్వటం ఎందుకు? మీరు సొసైటీలో పెద్ద పేరుంది సార్ మీకు. మీరు అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అందరికీ. అలానే కానీ ఇలా కాదు, ఇలా అయితే కాదు. సో ఫ్యూచర్లో ఇలాంటివి చెయ్యరు అనుకుంటున్నాను నేను. నాకు మీ మూవీస్ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. మీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. హోప్ ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. విల్ సీ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. ప్లీజ్ లైక్, షేర్, subscribe and hit the bell icon.